కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఎందుకు నవ్వుతున్నాను అంటే ఒక్క విషయం చెప్పాలి మీకు. సాధారణంగా ఏ ఇంట్లో అయినా కానీ పిల్లలు అంటే 3 ఏళ్ల పిల్లల నుంచి మొదలు పెట్టుకుంటే టీనేజ్ వరకు ప్రతి ఇంట్లో కూడా స్మార్ట్ ఫోన్ చూస్తూ ఉంటారు. నా మన్మళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. అయితే యూట్యూబ్ సిఇఓ నీల్ మోహన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నిజంగా షాకింగ్ న్యూస్. నాకైతే ఆ రోజంతా కూడా నేను మా బంధువులకందరికీ కూడా న్యూస్ పంపించాను. షాకింగ్ న్యూస్ ఏంటని మీతో డిస్కస్ చేయాలన్న ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. అది మీకు తెలియదని కాదు. ఈ సిఇఓ యూట్యూబ్కి నీల్ మోహన్, ఇతను భారత సంతతికి చెందినవాడు. ఉత్తరప్రదేశ్ లక్నోకి దగ్గరగా ఉంటాడు. అమెరికాకు పోయి అక్కడ స్టాన్ఫర్డ్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. చాలా పెద్ద పెద్ద కంపెనీలో పనిచేశాడు. గూగుల్లో చేశాడు. తర్వాత గూగుల్కి అనుబంధంగా ఉన్న యూట్యూబ్ సిఇఓగా మారాడు. ఆయన స్పష్టంగా చెప్పింది ఏంటంటే, నాకు 3 పిల్లలు, ఒక కూతురు, 2 అబ్బాయిలు. మా ఇంట్లో స్మార్ట్ ఫోన్ మా పిల్లలకు మేము ఇవ్వము. అది యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, అట్లాగే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, మరొకటి కావచ్చు. వారంలో శనివారము, ఆదివారము, అది కూడా గంటన్నర మాత్రమే ఇస్తాము. మా ఇంట్లో ఫుల్ రిస్ట్రిక్షన్ ఉంటుంది యూట్యూబ్ పైన, ఇతర సోషల్ మీడియా పైన. ఎందుకంటే మరి మీరేమో యూట్యూబ్కి సీఈఓ అయ్యారు, మీ పిల్లల్ని ఎందుకు చూడొద్దంటున్నారు అని చెప్పి ఆ ఇంటర్వ్యూలో అడిగితే ఆయన ఏం చెప్తున్నాడంటే, కాగ్నిటివ్ ఎబిలిటీస్ తగ్గుతాయి పిల్లలు కనుక స్మార్ట్ ఫోన్కు అడిక్ట్ అయితే అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది అన్ని నేషనల్ మీడియాలో, లోకల్ మీడియాలో కూడా వచ్చింది. మీరు కావాలంటే చూసుకోవచ్చు. నేనేం అబద్ధం చెప్పడం లేదు. అయితే కాగ్నిటివ్ ఎబిలిటీస్ అంటే చదవగలిగే శక్తి, వినగలిగే శక్తి, ఆలోచించే శక్తి, అట్లాగే జ్ఞాపకం పెట్టుకునే శక్తి, విమర్శించే శక్తి, ఇది కష్టాలను అంటే ఇబ్బందులు కానీ సమస్యలు కానీ వస్తే పరిష్కారం చేసే శక్తి, ఇవన్నీ పోతాయి. కాగ్నిటివ్ ఎబిలిటీస్ అన్నీ కూడా యూట్యూబ్కి కానీ స్మార్ట్ ఫోన్కి కనుక అడిక్ట్ అయితే. కాబట్టి తస్మా జాగ్రత్త అని ఆయన స్పష్టంగా చెప్పకనే ప్రపంచానికి చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మనకు బుద్ధి రాకపోతే మన పిల్లలకు మనం స్మార్ట్ ఫోన్ ఇచ్చి మనము సొంత పనుల్లో నిమగ్నం కావడం కోసం అని చెప్పేసి, వేరే పనుల్లో ఎస్కేప్ కావడం కోసం అని చెప్పేసి పిల్లలకు ఫోన్లు ఇస్తున్నాం. నా మన్మడికి 1.5 సంవత్సరం వాడు ఫోన్ చూస్తాడు, 3 సంవత్సరాల వాడు ఫోన్ చూస్తున్నాడు. ఎంత చెప్పినా కానీ వదలడం లేదు. నా వరకు నేను ప్రయత్నం చేస్తున్నా. నేను చెప్పేది ఏంటంటే, నీల్ మోహన్ లాంటి వాడే సిఇఓ, యూట్యూబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, నేను మా పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇవ్వను అని స్పష్టంగా చెప్పాడు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి. మీ పిల్లలకు తప్పనిసరిగా స్మార్ట్ ఫోన్ మాత్రం ఇవ్వకండి. ఒకవేళ ఇస్తే గంటనో 2 గంటలో టైం ఇస్తే వాడు ఏం చూస్తున్నాడో వాడు పక్కన కూర్చొని మీరు పుస్తకం చదువుతూనో మరొక పని చేస్తూనో కన్ను ఆ స్మార్ట్ ఫోన్ పైన వేయండి. మరొక విషయం, ఆస్ట్రేలియా ప్రభుత్వం 14 ఏళ్ల లోపలి పిల్లలకి అందరికీ కూడా సోషల్ మీడియా నుంచి బ్యాన్ చేసింది. ఎవరు పేరెంట్స్ కూడా మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇవ్వకండి అని స్పష్టంగా చెప్తూ ఉంది. చట్టం చేసింది. ఆ రకంగా అలాంటి చట్టం ఆస్ట్రేలియాలో కాదు, ఇండియాలో కూడా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవునా కాదా చెప్పండి ఫ్రెండ్స్. నిజంగా నేను ఇచ్చిన కాంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి. 10 మందికి బంధుమిత్రులకు, వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. తద్వారా మరింత మంచి కాంటెంట్ ఇవ్వడానికి మీరు నాకు అవకాశము ఇచ్చిన వారు అవుతారు. జై హింద్.